హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అదే పనసకాయ అయితే ఈరోజు కోస్తున్నామండి. ముగ్గిపోయింది. 3 రోజుల తర్వాత కొయ్యమని చెప్పింది కదా పిన్ని. అందుకనేసి ఈరోజైతే కోసాము. కాయ కూడా పెద్దగా ఉంది కదండీ! తొనలు కూడా చాలా బాగా వచ్చినాయి. ముందైతే చేతికి ఆయిల్ రాసేసుకున్నాను. అదిగోండి తొనలు కూడా పెద్దగా ఉన్నాయి. తొనలు కూడా ఎక్కువే ఉన్నాయండి. 100 పైనే ఉన్నాయి. ఆయిల్ రాసుకుని చాకుతో అయితే నాకు వచ్చిన రీతిలో అయితే కోస్తున్నాను. మేము 2 ఇయర్స్ బ్యాక్ చింతత్తలు తెచ్చుకున్నప్పుడు అయితే తొనలు తక్కువగా ఉన్నాయి. నాకు కొయ్యడం కూడా కచ్చాపిచ్చా కోసేసానండి. ఈసారి అయితే తొనలు తప్పించి బాగానే కోసాను. ఇదిగోండి మా డుండిది కూడాను మొత్తం తొనలన్నీ చాకు ఇచ్చుకుని మొత్తం గీకేస్తుంది. అదేమో ఆయిల్ ఫుల్గా రాసేసింది చేతికి. చాకు జారిపోద్దని చెప్తున్నాను. మళ్ళీ తెగుతుంది వద్దని చెప్తుంటే అది వినకుండా కోసేస్తుంది. నెక్స్ట్ ఇంక ఈ కార్యక్రమం అయిపోయాక ఇదిగోండి మా పిల్లలు షూ అయితే బుక్ చేశారండి ఆన్లైన్లో. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా, ఆఫర్లో ఉన్నాయనేసి షూ అయితే తీసుకున్నారు. సరే ఎప్పుడు ఆఫర్ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు అనుకున్నాము. పాత షూ అయితే కొంచెం డల్గా ఉందండి. సర్లే పోయినట్టు అయిపోయింది. బుడదాంది బాగానే ఉంది కానీ మా వాడిది సరేనే అయితే ఇదిగోండి ఆ షూ అయితే ఇలా ఉన్నాయి, బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి మా పిల్లలు తర్బూజా జ్యూస్ చేసి అమ్మ పాడైపోతున్నాయి అన్నారు. ఇంట్లో ఈ పనసకాయ, బొబ్బాసకాయ, మామిడికాయలు, ఈ పనసకాయ ఇవి వేసవకాలం అంతా ఈ పళ్ళతోనే నాకు జ్యూసులు ఇవే సరిపోతాయండి. కాకపోతే ఈ పనస తొనలు తినడం వల్ల ఇది పక్కన పెట్టేశారు. ఇంక సర్లే మళ్ళీ ఇది పాడైపోద్దని దీన్ని కూడా ఇలా కోసి జ్యూస్ అయితే చేసేసాను. పని అంతా చేసుకుని ఇదిగోండి మా బుజ్జి బుజ్జి కోడి పిల్లలు ఇవైతే మా పిల్లలు చాలా రోజులైందండి తీసుకొచ్చి 10 రోజులైంది. ఎప్పటి నుంచో ఇది షూట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. ఆ పిల్లలు కూడా పెద్దవి అయిపోయినాయి. మా మా పక్కనే ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. ఇంకా అటువైపు తీసుకెళ్ళి 5:30 ఆ టయాన్ని తీసుకెళ్ళి అదిగోండి ఇదంతా ఓపెన్ ప్లేసే. పీట పట్టుకెళ్ళి కూర్చుంటాను. 4 పిల్లల్ని తీసుకొచ్చారండి. ఫస్ట్ వారానికి ఒక పిల్ల అయితే ముడిచిపోయి చనిపోయింది. ఒక పిల్ల అయితే 1 వీక్ బ్యాక్ ఏది ఎత్తుకెళ్ళిందో కూడా తెలియలేదండి. అంటే బిల్డింగ్ పైకి వెళ్ళిపోతుంది. మరి కాకి తీసుకెళ్ళిందేమో తెలియదు. పిల్లలైతే ఇవి వచ్చి 10 రోజులు అవుతుందండి. అందుకనేసి కొంచెం సైజు కూడా పెద్దగా ఉన్నాయి. పాపం ఆ 2, 4 ఉంటే భలే ఉండేయండి. మళ్ళీ 2 అయిపోయినాయి. సరే మా పిల్లలు మళ్ళీ ఇంకా తీసుకుందాం అమ్మ అంటున్నారు. వేసవకాలం ఉండవు కదండి, అయినా వినట్లేదు. ఇదిగోండి ఈ గోడ పక్కనే ఓపెన్ ప్లేస్ అండి మాకు. ఇంకా ఆ ఓపెన్ ప్లేస్లో అయితే ఈ పిల్లలు తిరుగుతాయి కదా అనేసి కొంచెం జాగ్రత్తగా ఒక గంట వరకు అయితే నేను వీటిని కాపలా కాస్తానండి. మళ్ళీ తీసుకెళ్ళి ట్రేలో పెట్టేసి లోన పెట్టేసుకుంటాను. ఈ లోన అయితే ఇదిగోండి ఇక్కడ మేస్తుంది బ్లాక్ది, వైట్ది అక్కడ ఉంది. ఇంకా అందుకనే వెతుకుతున్నాను మరీ కిందకి వెళ్ళిపోయిందా ఏంటనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.